ఉత్తరాంధ్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇక్కడ బేసిక్ సమస్య ఏమైపోయిందంటే రాష్ట్రానికి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఒకటి సంక్షేమానికైతే కేవలం అదేది దాని పేరేంటి పెన్షన్ల వరకు సంక్షేమం అందుతోంది. అట్లాగే మొన్నటిసారి ఇచ్చింది ఆ స్కూళ్ళల్లో పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినటువంటిది. మిగతా ఏమున్నాయి అంటే ఆర్టీసీ ఉచిత బస్సు అది వచ్చేటప్పటికి ఆర్టీసీ వాళ్ళే డబ్బులు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మొన్న మధ్యన ఏదో 400 కోట్లు ఇచ్చింది అన్నది, కానీ ఆ తర్వాత ఏమీ ఇస్తున్నట్టు లెక్కలు లేవు. అలాగే గ్యాస్ బండ అందరికీ వస్తున్నట్టయితే కనిపించట్లేదు. అదంతా పక్కన పెడితే రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 80 to 90% జీతాలకు వెళ్ళిపోతుంది. మిగిలిన 10% దీంతో చాలదు. ఇదే వడ్డీలు అప్పులకి చాలట్లేదు. ఇలాంటి సందర్భంలో అప్పులు చేసుకుంటూనే జీవనం సాగుతోంది. ఈ సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ కావాలా, చేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అట్లాగే మన హాస్పిటళ్ళు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. కొత్త మెడికల్ హాస్పిటల్, కొత్త మెడికల్ కాలేజీలు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకి డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని అడిగితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. పూర్వోదయ ప్రాజెక్టుల కింద ఇవన్నీ తోటపల్లి బ్యారేజీ, తారక రామతీర్థ సాగరం రిజర్వాయర్, వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 స్టేజ్ 2, గొట్టా బ్యారేజీ, హీరమండలం రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోరు, గజపతి నగరం బ్రాంచ్ కెనాలు, వంశధార నాగావళి అనుసంధానం, ముద్దవలస రిజర్వాయర్ రెండో దశ, జంజావతి, నాగావళి, చంపావతి అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ. ఇవన్నీ కూడా టోటల్గా 2,49,690 కోట్లు కావాలి. 2,49,690 ఎకరాల్లో పంట పండుతుంది స్థిరీకరణ. అదే సందర్భంలో 2,69,639 ఎకరాల్లో కొత్త ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. 4,200 కోట్లు కావాలి. 4,200 కోట్లు కేంద్రాన్ని ఏమన్నారు, దానికి ఒప్పుకుంది టోటల్గా అన్నటువంటి పాయింట్ని ఇవాళ హైలైట్ చేశారు. దీంతోపాటు కాలువల అభివృద్ధి పనులు కూడా గోదావరి డెల్టా సిస్టమ్ కాలువల అభివృద్ధి, కృష్ణా డెల్టా సిస్టమ్ అభివృద్ధి, బుడమేరు ఉప్పటేరు అభివృద్ధి, వరికలపూడి సెల ఎత్తిపోతల, సోమశిల హెచ్ఎల్సీ తొలిదేశం మొత్తం అన్ని పనులు కలిపి 13,300 కోట్లు, 3,97,339 ఎకరాలు కొత్త ఆయకట్టు, 25,96,690 ఎకరాల స్థిరీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు.